తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం. గ్రూప్ 1లో 5 లక్షల మంది పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎన్నో కేసులేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయస్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. 2011లో గ్రూప్ 1 పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ 2025లో 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు, ఫలితాలు ప్రకటించడమే కాదు, నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో 562 మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం. అదేవిధంగా నిన్ననే 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది. తొందరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3,456 మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం.